హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బనానా షో తెలుగు. ఈరోజు మీకోసం పాతాల్లోక్ అనే వెబ్ సిరీస్తో వచ్చేసాను. వెబ్ సిరీస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, వెబ్ సిరీస్ ఎలాగుందో ఒక కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సిరీస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇన్స్పెక్టర్ హాతీరామ్ చౌదరి సీన్లో కనిపిస్తాడు. 15 ఏళ్లుగా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు, కానీ ఏవి పెద్ద కేసెస్ రావు. అన్ని చిన్న చిన్న కేసెస్ డీల్ చేస్తూ ఉంటాడు. ప్రమోషన్స్ కూడా అంతగా ఏమీ రావు. నెక్స్ట్ సీన్లో మర్డర్ చేయాలి అనే ప్లాన్తో నలుగురు వ్యక్తులు హోటల్ అప్ టౌన్ అనే హోటల్లో దిగుతారు. అందులో ఒకడు మాస్టర్జీతో మాట్లాడాలి అని గట్టిగా అరుస్తాడు. అది వెయిటర్ వింటాడు. ఢిల్లీ పోలీస్ ఒక వెహికల్ని చేస్ చేస్తూ ఉంటారు. అందులో ఉన్న ఈ నలుగురిని పట్టుకుంటారు. అందులో ఒకడు తన దగ్గర ఉన్న మొబైల్ని నీటిలోకి విసిరేస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ హాతీరామ్ ఇన్సిడెంట్ అయిన ప్లేస్కి వస్తాడు. ఆ ఏరియా హాతీరామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. వెహికల్లో ఉన్న నలుగురిని హత్య చేయడానికి కుట్ర పన్నారు అనే కేసులో అరెస్ట్ చేస్తారు. మీడియా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. వాళ్ళ నలుగురిని పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడే మొబైల్ని నీటిలో విసిరేసే సీన్ మీడియాలో వస్తూ ఉంటుంది. హాతీరామ్ ఆ మొబైల్ ఎక్కడుందో వెతకమని చెప్తాడు. ఈ కేసుని హ్యాండిల్ చేయాల్సిన ఆఫీసర్ 1 వీక్ లీవ్లో ఉంటాడు. అప్పుడు లక్కీగా ఈ కేసుని ఇన్స్పెక్టర్ హాతీరామ్ను హ్యాండిల్ చేయమని ఢిల్లీ పోలీస్ ఆర్డర్ పాస్ చేస్తారు. తన 15 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి పెద్ద కేసుని హ్యాండిల్ చేయడం హాతీరామ్కు ఇదే ఫస్ట్ టైం. అప్పుడే మీడియాలో సంజీవ్ మెహ్రా అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ని హత్య చేయడానికి ప్రయత్నించిన నలుగురిని అరెస్ట్ చేశారు అనే న్యూస్ వస్తుంది. ఆ నలుగురు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయరు. తరువాత హాతీరామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న వాడే సంజయ్ మెహ్రా. జర్నలిస్ట్ కావడంతో డైలీ షోతో పాటు బనానా షో కూడా వేస్తూ ఉంటాడు. హాతీరామ్ క్యాజువల్గా సంజీవ్ మెహ్రా ఇంటికి వెళ్ళి కలిసి ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తాడు, కానీ సంజీవ్ మెహ్రా ఏం చెప్పడు. వీళ్ళు నలుగురు పేర్లు: తోప్ సింగ్, కబీర్ ఎం, మేరీ లండన్, విశాల్ త్యాగి. వీళ్ళని 14 రోజులు పోలీస్ రిమాండ్లో ఉంచుతారు. ఈ విశాల్ త్యాగి, వీడికి ఇంకో పేరే హ్యామర్ త్యాగి. చిత్రకోటలో యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్. ఇప్పటి వరకు ఎప్పుడూ అరెస్ట్ కాలేదు. వీడి మీద ఉన్న కేసులు కిడ్నాప్ చేయడం, దోచుకోవడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఇంకా 45 హత్యలు కూడా చేశాడు. హాతీరామ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వడంతో వర్క్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కొడుకు కూడా స్కూల్లో సరిగ్గా చదవడు. వాడిని పట్టించుకోవడానికి హాతీరామ్ దగ్గర టైము ఉండదు. హాతీరామ్ టీం ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ విశాల్ త్యాగి ఎంత కొట్టినా నోరు విప్పడు. మిగతా వాళ్ళు కూడా అంతే. నలుగురు దిగిన హోటల్లో కూడా ఎంక్వైరీ చేస్తారు. వెయిటర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. తోప్ సింగ్కి సిగరెట్ ఆఫర్ చేసి నిజం చెప్పించాలని ట్రై చేస్తారు, కానీ తోప్ సింగ్ పోలీస్ మీద జోకులు వేస్తాడు. చేతి మీద సి అని ఉంది, సి అంటే ఏంటి అని అడిగితే సి అంటే చాకు అని వెటకారంగా సమాధానం చెప్తాడు. హాతీరామ్కి కోపం వస్తుంది. హాతీరామ్ ఒకటి మింగి సి అంటే సి ఫర్ చూతియా అని అంటాడు. కబీర్ అనేవాడిని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. కబీర్ని తారిక్ అనే ఒక మోటార్ మెకానిక్ వాడు ఈ పని కోసం హైర్ చేసుకుంటాడు. ఒకప్పుడు కబీర్ వీడి కోసం వెహికల్స్ దొంగలించి అమ్మేవాడు. హాతీరామ్ టీం త్యాగి గురించి తెలుసుకోవడానికి చిత్రకోట్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సంజీవ్ మెహ్రా జర్నలిస్ట్ని స్టేషన్కి పిలిపించి నలుగురిని చూపించి వీళ్ళే మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశారు, వీళ్ళల్లో ఎవరైనా మీకు తెలుసా అని సంజీవ్ మెహ్రాని అడుగుతారు. సంజీవ్ మెహ్రా త్యాగిని చూసి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతాడు, కానీ ఎవరూ తెలియదు అని చెప్తాడు. ఒక పక్క సంజీవ్ మెహ్రాకి పొలిటికల్గా కూడా ప్రెజర్ ఉంటుంది. హాతీరామ్ టీం తారిక్ అనే వాడిని వెతుక్కుంటూ వెళ్తారు, కానీ వాడు దొరకకుండా తప్పించుకుంటాడు. ఇంత టెన్షన్లో ఉన్న మన సంజీవ్ మెహ్రా బనానా షో కోసం గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. హాతీరామ్, అన్సారీ ఇద్దరు తోప్ సింగ్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మామ దగ్గరికి వెళ్తారు. తర్వాత వాళ్ళు ఊర్లో వాడికి ఒక తాత ఉన్నాడని, ఆయనకి అన్నీ తెలుసని చెప్తారు. ఆయన పేరు మహిపాల్ సింగ్, పంజాబ్లో ఉంటాడు. హాతీరామ్ చిత్రకోట్కి, అన్సారీ పంజాబ్కి స్టార్ట్ అవుతారు.